ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, 62వ సంఘ వార్షికోత్సవం ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేట శుభములు తెలియజేసుకొంచున్నాను. సంగమా రక్తరు చురుచుల క్రీస్తుని పాటలు, రక్తరు చురుచుల క్రీస్తుని పాట, రమ్యమైన రంగేని రాగములో పాడవే సంగమా రక్తరు చురుచుల క్రీస్తుని పాటలు, రక్తరు చురుచుల క్రీస్తుని పాటలు, రమ్యమైన రంగేని రాగములో పాడవే సంగమా. యానివర్సరీ జరుగుతూ ఉండగా ఈ కేక్ కట్ చేస్తున్నాను. దేవుని నామములో ఈ కేక్ కట్ చేస్తున్నాను. ఈ చర్చికి ఒక ప్రత్యేకత ఉంది, అందుకనే నేను ఈ చర్చికి రావటం జరిగింది. మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది, అది సంతోషంగా మీతో పంచుకోవాలనే వచ్చాను నేను. ఏంటంటే, నేను బిట్టుగుంటలో పుట్టాను. 1966 జనవరి 3. నేను మా నాన్నగారు ఇక్కడ స్కూల్లో జాబ్ చేస్తున్నప్పుడు నేను పుట్టింది బిట్టుగుంటలో. అందుకంటే బిట్టుగుంట అంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఈ సంఘం అంటే ఇంకా ప్రత్యేకమైన ప్రేమ. మేకల పురుషోత్తం గారు, మా మేనమావ గారు, వారు కొంతకాలం ఇక్కడ సేవ చేశారు, పరిచర్య చేశారు. ఆయన ఒక రైల్వే ఎంప్లాయీగా ఈ చర్చిని ఎంత కాపాడాడో మేము చూసాం. మేము స్కూల్ స్టేజ్లో ఎలిమెంటరీ స్కూల్ చదివేటప్పుడు, హై స్కూల్ చదివేటప్పుడు ఏ అకేషన్ అయినా ఈ చర్చికి వచ్చేవాళ్ళం. మా మామగారి ఇల్లు ఇక్కడే. మేము ఇక్కడి నుంచి రైస్ కూడా తీసుకెళ్ళేవాళ్ళం. ఇక్కడ మిల్లు ఉండేది. నేను ఇప్పుడు బిట్టగుంటకు వచ్చి కూడా దాదాపు ఒక 20 years అయినట్టుంది. నేను వస్తూ చూస్తూ అన్నీ గమనించుకుంటూ వస్తున్నాను. చాలా చేంజెస్ బిట్టగుంటలో వచ్చాయి. చాలా సంతోషం. ఈ సంఘంలో నేను నిలబడి దేవుని యొక్క ఆలయంలో మాట్లాడటం, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది వందనాలు దేవునికి నేను చెల్లిస్తూ ఉన్నాను. అలాగే 62వ యానివర్సరీ మీ సంఘం ఇన్ని సంవత్సరాలు ఆశీర్వదింపబడింది అంటే ఇది చిన్న విషయం కాదు. ఈ 62వ యానివర్సరీ మీరంత అద్భుతముగా, ఆనందముగా మీరందరినీ చూసినప్పుడు పాత రోజుల్లోనే గుర్తొస్తూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. నాకు మెడ్రాస్ సైకిల్ తొక్కేటప్పుడు లాటరీ వేశారు. నాకు సైకిల్కి ఉన్న బోర్డు మీద దేవుని వాక్యం ఏంటంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభం అనే వాక్యం ఉండే సైకిల్ వచ్చింది. ఎంత సంతోషించాను. ఇప్పుడు నా ఒళ్ళు పులకరిస్తూ ఉంది. ఆ సీన్ నా కళ్ళ మీద ఉంది. ఎంతోమంది ఫారినర్స్ దాన్ని స్టార్ట్ చేశారు. ఆ రోజు మమ్మల్ని చాలామంది దొరలు ప్రార్థన చేసి పంపించారు.
ఆ దినము నుండి ఈ దినమున వరకు సంఘాన్ని, బ్యాప్టిస్టు సంస్థని వదలకుండా బతుకుతూ ఉన్నాను. దేవుడు నన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. శ్రమల్లో డబ్బు వస్తుంది నాకు, శ్రమల్లో ఆరోగ్యం వస్తుంది నాకు, శ్రమల్లో కన్నీరు కార్చినప్పుడు దేవుడు నాకు ఆ కృప వెంటనే చేయి పట్టి లేపిన రోజులు ఎన్నో ఉన్నాయి. క్రిస్టియానిటీలో ఉన్న ఆనందం, సుఖం, ప్రశాంతత, ఇవన్నీ ఎందుకు నేను కష్టాలు ఎదుర్కొంటున్నాను అంటే, నేను మరణించిన తర్వాత నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంతే. అదొక్కటే నా యొక్క ఆశ, అంబిషన్. ఎవరో కూడా క్రైస్తవ బిడ్డలారా ఏ హిందువుని కామెంట్ చేయొద్దు, ఏ మొహమ్మడీని కామెంట్ చేయొద్దు. మన దేవుడు చెప్పిన బైబిల్ మాత్రమే చెప్పండి. మీ అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియపరుస్తూ, సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్ తరపున, ప్రాపర్టీ అసిస్టెంట్ బ్యాప్టిస్ట్ చర్చెస్ తరపున పేరు పేరున వందనాలు తెలియపరుస్తూ సంఘాన్ని ఆశీర్వదించాలని మనసారా వేడుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.